మాసానికి కూడా చాలా ప్రత్యేకత విశిష్టత ఉంది. తెలుగు మాసాల్లో వచ్చే రెండవ మాసమే ఈ వైశాఖ మాసం. పౌర్ణమి చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించడం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా లక్ష్మీనారాయణులను పూజించాలి. లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైన మాసంగా ఈ వైశాఖ మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలో శ్రీమన్నారాయణుడిని మాధవనామంతో పూజించాలి. ఈ వైశాఖ మాసం మొదలుకుని 3 నెలల కాలం పాటు శ్రీమన్నారాయణుడు భూమిపై విహరిస్తారని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకని ఈ మాసంలో ముఖ్యంగా శ్రీమన్నారాయణుడిని లక్ష్మీ సమేతంగా పూజిస్తే ఆ స్వామి అమ్మవారి దయ పరిపూర్ణంగా కలుగుతుందని అంటారు. ఈ మాసంలో వచ్చే శనివారాలకు చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి. ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాలలో లక్ష్మీనారాయణులను పూజించడం